ఏంటి సారు రితిక్ అన్నం తిన్నాడా? చిన్నపిల్లాడు, భద్రంగా చూసుకో. అది అప్పుడు ఏదో ఆవేశంలో మీ మనిషిని తెలియక నేను అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, వర్మ అనుసరించి చంపిన వర్మ ఊరికే వదిలేస్తే రేపు నాతో పనిచేసే మా వాళ్ళు అంటారు. అదే వర్మ అనుసరించి చంపినోడిని వర్మ ముక్కలు ముక్కలుగా నరికాడని న్యూస్ వస్తే మా పిల్లగాళ్ళకి బూస్ట్, ఇండస్ట్రీలో ఒక టాక్. అర్థమైందా సారు? అమ్మ తోడు చెప్తున్నా సారు, నేను ఇది ఊరికే హాబీ కోసం చెయ్యట్లా. 100% ప్రొఫెషనల్. అందరిళ్లలో ముందు తాతయ్య కదా సస్తాడు, కానీ మీ ఇంట్లో మాత్రం డిఫరెంట్. ముందు నీ మనవడు, మనవడి అమ్మ, ఆమె అత్తగారు, అప్పుడు ఆమె గారి మొగుడు సత్తాడు. అంటే నువ్వు. నిన్ను చంపడానికి ఒకరోజు డైరెక్ట్ గా వస్తాను చూడు, ఆ రోజే నీకు అపాయింట్మెంట్. మరి ఉంటాను, బాయ్. ఏంటి సారు రితిక్ అన్నం తిన్నాడా? చిన్నపిల్లాడు, భద్రంగా చూసుకో. అది అప్పుడు ఏదో ఆవేశంలో మీ మనిషిని తెలియక నేను అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, వర్మ అనుసరించి చంపిన వర్మ ఊరికే వదిలేస్తే రేపు నాతో పనిచేసే మా వాళ్ళు అంటారు. అదే వర్మ అనుసరించి చంపినోడిని వర్మ ముక్కలు ముక్కలుగా నరికాడని న్యూస్ వస్తే మా పిల్లగాళ్ళకి బూస్ట్, ఇండస్ట్రీలో ఒక టాక్. అర్థమైందా సారు? అమ్మ తోడు చెప్తున్నా సారు, నేను ఇది ఊరికే హాబీ కోసం చెయ్యట్లా. 100% ప్రొఫెషనల్. అందరిళ్లలో ముందు తాతయ్య కదా సస్తాడు, కానీ మీ ఇంట్లో మాత్రం డిఫరెంట్. ముందు నీ మనవడు, మనవడి అమ్మ, ఆమె అత్తగారు, అప్పుడు ఆమె గారి మొగుడు సత్తాడు. అంటే నువ్వు. నిన్ను చంపడానికి ఒకరోజు డైరెక్ట్ గా వస్తాను చూడు, ఆ రోజే నీకు అపాయింట్మెంట్. మరి ఉంటాను, బాయ్. ఏంటి సారు రితిక్ అన్నం తిన్నాడా? చిన్నపిల్లాడు, భద్రంగా చూసుకో. అది అప్పుడు ఏదో ఆవేశంలో మీ మనిషిని తెలియక నేను అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, వర్మ అనుసరించి చంపిన వర్మ ఊరికే వదిలేస్తే రేపు నాతో పనిచేసే మా వాళ్ళు అంటారు. అదే వర్మ అనుసరించి చంపినోడిని వర్మ ముక్కలు ముక్కలుగా నరికాడని న్యూస్ వస్తే మా పిల్లగాళ్ళకి బూస్ట్, ఇండస్ట్రీలో ఒక టాక్. అర్థమైందా సారు? అమ్మ తోడు చెప్తున్నా సారు, నేను ఇది ఊరికే హాబీ కోసం చెయ్యట్లా. 100% ప్రొఫెషనల్. అందరిళ్లలో ముందు తాతయ్య కదా సస్తాడు,